ఇచ్చినప్పుడు కూడా పక్కనే ఉన్నాడు. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తుంటే చూసి కూడా ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు వారిని 33 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. ఈరోజు రాత్రికాల సమయంలో ప్రియ సంగమా, మీతో సూటిగా నాతోను కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్ని మేళ్ళు చూసావు నువ్వు చెప్పు? నీ వయసు ఎంత? 50 సంవత్సరాలా? నీ వయసు ఎంత? 40 సంవత్సరాలా? నీ వయసు ఎంత? 36 సంవత్సరాలా? ఎన్ని అద్భుతాలు చూస్తుంటావు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తుంటావు. దేవుడు అంటే నిన్ను ఎన్నోసార్లు రుజువు చేశాడే నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక పరిస్థితి విషయంలో, నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, నీ వ్యాపారం దగ్గర, ఎక్కడైనా సరే ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు, ఎన్నిసార్లు ఆయన ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. నువ్వేం చేసావు? ఇంకా ఆయన్ని సిలువేస్తూనే ఉన్నావు, ఇంకా ఆయన్ని అప్పచెప్తూనే ఉన్నావు. ఆనాడు ఇస్కరియోతు యోధ ఒక్కసారి అప్పచెప్పాడు, కానీ ఈ రోజున ప్రతిరోజు కూడా మనం దేవుడంటే తెలిసి కూడా, దేవుడంటే భక్తి కలిగి కూడా, ఆయనంటే ఎంతో ప్రేమ ఇష్టం కలిగి, ఆయనంటే ఇదిగో మరి ఆ ప్రభు వలలో చెయ్యి వేసి కూడా, బాప్టిజం తీసుకొని కూడా ఇంకా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? ఇంకా చెడుతనం చేస్తున్నావా? ఇంకా వదులుకోలేని పాపాలు ఏమైనా నీలో కనబడుతున్నాయా అనేది ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలించుకుందాం. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇదిగో మరి ఆ గెత్సెమనే తోటలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశించిన తర్వాత ఇదిగో జరగబోవన్నీ కూడా ఆయనకు తెలియదమ్మా. సిలువేస్తారని తెలుసు ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. ఆయన కొరడాలతో కొడతారని, సిలువలో మేకులు పెట్టి మరి కొడతారని చెప్పి, పక్కలో బళ్ళెంతో పొడుస్తారని అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆ గెత్సెమనే తోటలో ఒంటరిగా ఉండిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్, హల్లెలూయా. ఇందాక అంది కదా ఒక అమ్మ అంది, ఆయన మన కోసం చనిపోయాడయ్యా అందాం. అవును, ఆ ఒక్కడే ఎందుకు నిలబడిపోయాడు తెలుసా? శిష్యులందరూ చల్లా చెదరెళ్ళిపోయారు, శిష్యులందరూ పారిపోయారు, ఒకళ్ళొకళ్ళు ఎట్లుగా ఉన్నాడు పారిపోయి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కడే ఆ గెత్సెమనే తోటలో నిలబడిపోయి, ఇదిగో నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం, ఇదిగో నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి ఆ రోజున అక్కడే నిలబడిపోయి తాను ఏమై ఉన్నాడో కూడా మరిచిపోయి తన్ను తాను తగ్గించుకొని మనిషి కుమారుడిగా, ఇదిగో నేను అప్పచెప్పితే నా పనేంటని తెలిసి కూడా ఆ మాట చదువుకొని ముందుకు వెళదాం. యోహాను శుభవార్త అర్థమవుతుంది? అల్లి చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం. యోహాను శుభవార్త 18. యేసు ఈ మాటలు చెప్పి శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయి అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించి యోదాకును తెలిసి ఉండెను. యూదా వెంట పెట్టుకొని ఆయనకు వచ్చాను. ఇది అండర్లైన్ చేసుకోండి అమ్మ అందరూ. యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడే ఎదురెళ్ళాడంటండి. ఏమంటే ఈ సందులో మిమ్మల్ని ఎవరైనా అక్కడ చివర కొడతారు, అక్కడ కర్రలు పట్టుకొని ఉన్నారు, మీరు వెళ్ళండి అంటే వెళ్తారా? ఈ సందులో పడి వెళ్ళిపోతారు మీరు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిని బంధించడానికి బంటులు, మరి సైనికులు, కత్తులు, కటార్లు అన్నీ తీసుకొని అనేక వందల మంది ఆయన బంధించాలని చెప్పి గొలుసులతో, కత్తులతో వస్తుంటే ఆయన ఎదురుగా వెళ్ళాడంటండి. అక్కడ ఏమన్నా చదవండి మాట. యేసు తనకు సంభవింపబోవు అన్నీ ఎరిగిన వాడే, అంటే తెలుసుకున్నవాడే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వారి వద్దకే వెళ్ళాడంట. వెళ్ళి ఏం కావాలని అడిగాడంట. ఎవరు కావాలి, ఎవరిని ఎదుగుతున్నారు అడిగాడంట. మేము యేసుని ఎదుగుతున్నాం అంటే నేనేరా బాబు అన్నాడంట. బాబా పోలీసు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయడానికి వస్తే ఇక్కడికి వస్తే మనం ఉంటారమ్మా? ఇక్కడ పలానా వ్యక్తి కావాలి అని ఇక్కడికి వచ్చి నిలబడితే నేనేనండి అని ఎవరైనా మాట్లాడతారా వెళ్ళి? కానీ ఇక్కడ యేసు ప్రభు వారు తనకు సంభవింపబోవు అన్ని తెలిసి కూడా నీ కోసం, నా కోసం ఒంటరిగా నిలబడిపోయాడు. ఆ గెత్సెమనే తోటలో ఒంటరిగా ఉండిపోయాడు, ఒక్కడే ఉండిపోయాడు.
ఆ ఒక్కడే ఉండిపోయింది దేనికోసమే తెలుసా? ఇదిగో నీకు విజయాన్ని ఇవ్వటం కోసం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉండిపోయాడా అంటే ఇదిగో నీకు జీవాన్ని ఇవ్వటం కోసం. అవన్నీ ఎరిగిన వాడే ఇదిగో ఇస్కరియోత రాగానే ఇదిగో ఇస్కరియోత యోధ ఎవరిని ఎత్తుకుతున్నారంటే ఇదిగో నజరేయుడైన యేసునంటే అది నేనే అనగానే ఆయన్ని బంధించేశారు. పక్కనే ఉన్నాడు, అన్ని మేళ్ళు చూశాడు. చూశాడా చూడలేదా? ఇస్కరియోత యోధ అన్ని చూశాడు. చూసి కూడా ఆయన దేవుడని తెలుసుకోలేకపోయాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు గుడ్ ఫ్రైడే చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి 40 రోజులు ఉపవాసం ఉంటున్నావు నువ్వు? ఇంకా తెలీదా నీకు? ఇంకా ఆయనంటే రుచి లేదా? ఆయనంటే ప్రేమ లేదా? ఆయనంటే నీకు తెలివి లేదా? జ్ఞానము లేదా? అన్ని తెలిసి కూడా నువ్వు ప్రతిరోజు ఆయనకి అయిష్టమైన పనులు ఏ విధంగా చేస్తున్నావు? ఆయన రాజ్య సువార్త కోసం, సంఘం కోసం నువ్వు ఏ విధంగా పాటుపడుతున్నావు? ఒక ఆత్మను రక్షించలేవా? ఒకళ్ళ కోసం ప్రార్థన చేయలేవా? సంఘాన్ని ఒకరిని నడిపించలేవా? ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళని బలపరిచి దేవుని యొక్క సన్నిధికి నడిపించే ఒక సాధనంగా నువ్వు ఉండొద్దా? నాకు అయినా అనవసరం అయ్యా, అవన్నీ ఎవరు చూసుకుంటారు? మా పాస్టర్ గారు చూసుకుంటారు. నేను వచ్చానా, కూర్చున్నానా, వాక్యం విన్నానా, ఓ 10 రూపాయలు సందా వేసానా, అమ్మయ్య ఆదివారం వెళ్ళి మంచిగా మొక్కతో భోజనం చేశానా, అంతే నా పని. ఇదే నా పని. దేవుడు అప్పచెప్పిన పని ఇదే. ఆదివారం వస్తే ఇదే పని. ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటే ఇదిగో దేవుణ్ణి మనం ప్రతిరోజు సిలువ వేసినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇస్కరియోతు యోధాకు నీకు తేడా లేకుండా పోద్ది. దేవుడు అప్పచెప్పిన పనిని నువ్వు చేయాలి. దేవుడు అప్పచెప్పిన పనిని నువ్వు కొనసాగించాలి. దేవుడు ఏదైతే నీకు అప్పచెప్పాడో, దేవుడు ఈ భూమి మీద ఏదైతే చెయ్యాలన్నాడో అది నువ్వు చేయాలి తప్ప నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండడానికి ఏదో కామ్గా మనం వచ్చి చందా వేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఉండకూడదు. అంతే దినాల్లో ఉన్నాం. అపాలకరమైన సమయం మన మీదకి వస్తుంది, ముంచుకొస్తుంది. ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది. అనేకమైన ప్రవచనాలు నెరవేరుతున్నవి. ఇదిగో యుగాంతము జరగబోతుంది. ఈ రోజుల్లో నువ్వు సంఘం అనేది ఎలా ఉండాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్, హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభు వారు సిలువేసేటప్పుడు ఒక్కళ్ళైనా వచ్చి చెప్పారా? ఆయన నన్ను బాగుపరిచాడు. నేను రాత్రి చెప్పారు కదా, అన్నయ్య అంటున్నారు కదా, రక్తస్రావం గల స్త్రీ ఆమె వచ్చేనా చెప్పొచ్చు కదా, అయ్యా ఆయన సిలువేయొద్దని చెప్పిందా? చెప్పలా. కుంటోడు వచ్చి చెప్పాడా? గుడ్డోడు వచ్చి చెప్పాడా? యాయిరు కుమార్తో చెప్పిందా? అధికారులు వచ్చి చెప్పారా? అనేక మందికి మేళ్ళే చేశాడు దేవుడు. ఒక్కడ కూడా వచ్చి సిలువ వేయొద్దని ఆపమని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదే అంటే లోకం అంతే. కానీ దేవుడు అలాంటి వాడు కాదమ్మా. ఇదిగో దేవుడు నీవు మరిచిపోయే దేవుడు. నువ్వు మరిచిపోయినా దేవుడు నిన్ను మరిచిపోడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? నా జీవితంలో గత కాలపు మేలులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలపు మేలులను తలుచుకోవాలి. ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, ఇదిగో నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో ఎన్ని మేలులు చేశాడో ఆ మేలులన్నీ కూడా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి తెలుసా? వాక్యాన్ని చదవాలి. ఎంతమంది చదువుతున్నారు వాక్యం? ప్రతిరోజు ఎంతమంది చదువుతున్నారు వాక్యాన్ని? గతకాలపు మేలును ఎంతమంది తలుచుకుంటున్నారు? వాక్యం పెద్దగా చదవాలి. భయవేసిందా? ఒక్కదానివే నిద్ర పట్టట్లేదా? అనారోగ్య సమస్యలా? లేదంటే వేరే పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నువ్వు మంచిదే బైబిల్ని ఎత్తి కింద పెట్టుకొని కాదు కావాల్సింది. దాన్ని నువ్వేం చేయాలంటే ఆ వాక్యాన్ని చదవాలి. అంతగా నీకు భయం వేస్తే గట్టిగా పెద్దగా దేవుడు రక్షించును, దేవుడు కాపాడుని వాక్యాన్ని ఇతరులకు వినబడేటట్టుగా చదవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో తర్వాత అడుగు వేయడానికి వెనకాడకూడదండి. విశ్వాసములో తర్వాత అడుగు వేయడానికి వెనకడుగు వేయకూడదు. నువ్వు దేవుని సన్నిధికి ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డల సహవాసాన్ని కోరుకోవాలి. దేవుని యొక్క సంఘ పరిచర్యలో ఉండాలి. సంఘానికి ఇన్బుల్ట్గా
సంఘంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో నువ్వు పాల్గొనేవాడిగా ఉండాలి. నువ్వు ఒక్కదానివే రాకూడదు. నీ భర్త నువ్వు ఒక్కదానివే పరలోకం వెళ్తే నీ భర్త నరకంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. నీ పిల్లలు వేరే విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యా వద్దయ్యా, నీవు నేను ఇదిగో మీరు యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఎటన్నా పోండి, ఏమన్నా చేసుకోండి, కానీ నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క బిడ్డల సహవాసంలో నువ్వు ఉండాలి, సంఘములో నీవు ఉండాలి, సంఘములో పనికొచ్చే ఒక పాత్రగా నువ్వు నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఆలోచనలో, నువ్వు దేవుని యొక్క క్రియల్లో, దేవుని యొక్క మరి ఆ యొక్క సంఘ బాధ్యతలో నువ్వు పాల్గొంటావో, దేవుడు కూడా నీ కుటుంబాల్లో జోక్యం చేసుకొని ప్రతి అడుగు వేయునుగాక. చెప్పండి గట్టిగా అందరమైన హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏమనాలి తెలుసా? రండి పాటలు పాడదాం అనకూడదు, రండి కలిసి ప్రార్థన చేద్దాం అన్నది. ఆమేన్, హల్లెలూయా. రండి కలిసి ఏం చేద్దాము? ప్రార్థన చేద్దాము. ఏం సమస్య అమ్మా నీకు చెప్పు? ఏ సమస్య నీ కుటుంబంలో ఏ ఇబ్బంది పెడుతుంది? ఏ సమస్య నిన్ను వెంటాడుతుంది? దేవుని దగ్గర జరగందంటూ ఏం లేదు. దేవుని దగ్గర మనం అడిగితే ఇవ్వందంటూ ఏముండడు. ప్రతిదీ కూడా ప్రతి అవసరత తన అక్కర చొప్పున తీర్చునుగాక. మనకి ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలో అప్పుడే దయచేయబడునుగాక, అప్పుడే ఇచ్చునుగాక. అంతేగాని ఇప్పుడే నాకు వర్షం పడాలంటే వర్షం రాదమ్మా. దేవుని నామాన్ని మనం పరీక్షించకూడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కోరికను తీర్చడు దేవుడు, ప్రతి అవసరతను తీర్చును. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. దావీదు కేయిలా ప్రజలకు మంచి చేశాడా చెడు చేశాడా? మంచే చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? చెడు చేయాలని చూశారు. ఈ చెడు చేసే లోకం గురించా నువ్వు ఆలోచించే తల్లి? ఈ చెడు చేసే లోకం గురించా? నీ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, యువతలు ఎవరనుకుంటారు, వీళ్ళ గురించా నువ్వు ఆలోచించేది? వీళ్ళ గురించి ఆలోచించి మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారిని నిర్లక్ష్యం చేస్తున్నావా? నిజదేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇదో నీకు నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుణ్ణి నువ్వు చిన్న చూపు చూస్తున్నావా? ఆయన నామాన్ని తక్కువ చేస్తున్నావా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు నమ్మిక మాత్రమే ఉంచాలండి. ఏముంచాలి చెప్పండి? ఏముంచాలండి? నమ్మిక మాత్రమే ఉంచాలి. నమ్మిక మాత్రమే ఉంచు, దేవుని అద్భుత కార్యాలు చూడగలవు. ఆమేన్, హల్లెలూయా. ఈ 40 రోజులు అయిపోయేలోపు 40 మంది సేవకులను తీసుకొస్తున్నారు మీ సేవకులు. ఈ 40 రోజుల తర్వాత మీ జీవితంలో అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక, మీ సంఘంలో అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు వినబడునుగాక, దేవునికి మహిమకరంగా ఈ ప్రాంతంలో మిమ్మల్ని నిలబెట్టునుగాక. అనేక మందిని మీరు నిలబెట్టే సాధనాలుగా, అనేక మందికి వెలుగు చూపించే కుటుంబంగా మీ కుటుంబం మారునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 35. అవునన్నా 3, 5 చూడు ఒకసారి. మార్కు సువార్త. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి చదువదే వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవెందుకు బోధకుని శ్రమ పెడుతున్నావు అన్నాడు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము. అమ్మా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ సంగమా, ఈరోజు మీ పాస్టర్ గారు ఇంత ప్రయాస ఏర్పాటు చేస్తున్న సంఘానికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, చదువన్న, నమ్మిక మాత్రమే ఉంచు అధికారితో చెప్పాడు. ఇక్కడ యాయీరు, చాలు చెప్తాను, యాయీరు ఒక సమాజ మందిరపు అధికారి. తన కుమార్తె జబ్బు పడిందని చెప్పి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె జబ్బు పడింది, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నారు. ప్రార్థన చేయని చెబుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, నువ్వు బోధకుడిని ఇంక ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంక వదిలేసే, ఇక పాస్టర్ గారు లేరు, సంఘం లేదు, ఏమీ లేదు, ఇక వదిలేసే, యేసు ప్రభు ఆయన దారిని ఆయన పోలని, నీ కుమార్తె చచ్చిపోయింది కనుక రా మనం పాతేసుకుందాం అని చెప్పారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? వాళ్ళు చెప్పిన మాట వినకుండా, వాళ్ళ చెప్పిన మాట మీద లక్ష్యం చూపించకుండా, వాళ్ళ మాటను చెవుకి ఎక్కించుకోకుండా ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు వారు? ఇదిగో సమాజ మంది అధికారితో అన్నాడు, యాయూరు
నమ్మిక మాత్రమే ఉంచు, దేవుని కార్యం చూడగలవు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నమ్మిక మాత్రమే ఉంచాలి అమ్మ, నమ్మిక మాత్రమే ఉంచాలి. యాయీరు కుమార్తె చచ్చిపోయింది, పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? చచ్చిపోయింది, ఇంకెందుకయ్యా ఆయన ఇబ్బంది పెడతా, దా వచ్చే అంటున్నారు. కానీ యేసు ప్రభు వారు వాళ్ళ మాటలు వినలేదు. నువ్వు కూడా అనుకోవచ్చు, అమ్మా, తమ్ముడు, చెల్లి, ఈ రాత్రికాల సమయంలో నీ పని అయిపోయింది అనుకోవచ్చు. ఎవరైనా సరే నువ్వు ఇంకా లెగవు అనుకోవచ్చు, నీ కుటుంబం బాగుపడదు అనుకోవచ్చు, నీ బిడ్డలు ఇంకా మారరు అనుకోవచ్చు, నీ పరిస్థితులు మారదు అనుకోవచ్చు. నువ్వు వాళ్ళ మాటలు వినబాకు, వాళ్ళ వైపు చూడబాకు, నమ్మిక మాత్రమే ఉంచు. ఇక్కడ యాయీరు కుమార్తెని దేవుడు ఏ విధంగా లేపాడో తిరిగి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాలను, నీ కుటుంబాన్ని కూడా నిలబెట్టునుగాక. చచ్చిపోయిన ఆ యాయీరు కుమార్తెను తిరిగి పునర్జీవింపచేసిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని కట్టలేడా? నీ కుటుంబాన్ని కట్టలేడా? నీ పరిస్థితులను మార్చలేడా? ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మిక మాత్రమే ఉంచు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్మిక మాత్రమే ఉంచుతాను అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. నేను నమ్మిక మాత్రమే ఉంచుతానయ్యా. ఆ సమాజ మందిరపు అధికారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయిందిరా, ఇంకెందుకు రా నువ్వు డప్పులుగా డీజేగా ఇవ్వు, డీజేకి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చే, మైక్ లైటింగ్ ఇవ్వు, బాంబులు వేల్చు, చుట్టాలందరూ కబుర్లు చేయి అని గోల పెట్టి ఏడుస్తున్నారంట. ఇంటికి అందరూ చదువుకోండి, మీరు కింద చదువుకుంటుండీ. ఆ ఇంట్లో మొత్తం కూడా జనాలందరూ ఏడ్పులు ఉన్నాయంట. దేవుడు అన్నాడు, యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళి మీరందరూ బయటికి వెళ్ళిపోండి. బయటికి పంపించారు. వాళ్ళ మాటలు వినలేదు, వాళ్ళ మాటలు చెవులో పెట్టుకోలేదు. నువ్వు కూడా పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఎవరైనా నిన్ను నువ్వు పాడలేవు పాట అన్నారనుకో, నువ్వు వినబాకమ్మా, నేను పాడగలను లేచి నిలబడి 2 పాటలు పాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పడం ఒకసారి అందరూ ఆమేన్, హల్లెలూయా. నువ్వు పాట రాదు నీకంటే 2 పాటలు పాడండి. ఆమేన్, హల్లెలూయా. నీకు వాక్యం చెప్పడం రాదంటే గంట చెప్పండి వాక్యం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సంఘానికి రావంటే మొత్తం ఇంటికి తాళం వేసి వెళ్ళి కూర్చోండి సంఘంలో. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు ఏమంటారు తెలుసా? మనం చేయగలిగిన పనిని కూడా చేయలేవు. అరే నీకెందుకు లేరా, వద్దులే, ఊరుకో. మంచి నాటికి వస్తుంది సీరియల్, పిన్ని సీరియల్ వస్తుందో, లేకపోతే ఇంకోటి ఏదో సినిమా అంటే సీరియల్ కదా, అవన్నీ సీరియల్స్ వస్తున్నాయి కదా, టీవీలో మంచి సినిమా వస్తుంది, నీకెందుకురా, నువ్వు కూర్చో, ఫ్యాన్ కింద కూర్చో, ఏసీ వేసుకో, ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రం అని ఎందుకు రోడ్డు మీద దోమలు కుట్టించుకుంటావు అని అన్ని సాతానుగాడు నీకొచ్చే ఆశీర్వాదానికి రాకుండా అడ్డుపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాడి తలను చిత్తగొట్టి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నమ్మిక మాత్రమే ఉంచన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 అక్కా చెల్లెలు ఉన్నారండి. బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో 2 అక్కా చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు చనిపోయాడు, 4 రోజులైంది. ఎవరు చెప్తారా? వెరీ గుడ్, లాజరు. వెరీ గుడ్. మార్తా, చెప్పండి అందరూ. మార్తా మరియా 2 అక్కా చెల్లెళ్ళు. చక్కగా దేవుడంటే మంచి ప్రేమ కలిగిన వాళ్ళు, దేవుడంటే మంచి ఇష్టం ఉన్నవాళ్ళు, ఆయన మాటలు చక్కగా వినేవాళ్ళు, మంచి కుటుంబం. వాళ్ళకు ఒక్కగానొక్క తమ్ముడు ఉన్నాడు. ఆయనకి జబ్బు, లాజరు ఆయన పేరు. ఆయనకి ఏం చేసింది? జబ్బు చేసింది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎన్ని రోజులైంది? యేసు ప్రభు వారికి వార్త తెలిసింది. వేరే ఊర్లో ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎన్ని రోజులకి వెళ్ళాడు ఆ ఊరు? 4 రోజులకి వెళ్ళాడంట. ఎన్ని రోజులకి వెళ్ళాడమ్మా? వెరీ గుడ్, 4 రోజులకు వెళ్ళాడు. ఆలస్యం అయిపోయింది. ఇంకా 4 రోజులు. అవునా? ఇందాక యాయీరు కుమార్తె అప్పుడే చచ్చిపోయింది. అయినా కానీ ఏమన్నాడు దేవుడు? నమ్మిక మాత్రమే ఉంచన్నాడు. ఇక్కడ లాజరు ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి. అప్పుడు అంటుంది మార్తా, అప్పుడు అంటుంది మరియా. ఆ మాట దీన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం, 37వ వచనం, 37, 38, 39 ఆ మాట చదువుదాం. చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇంకా. ఆమేన్, హల్లెలూయా. వారిలో కొందరు, యోహాను శుభవార్త 11వ అధ్యాయం అన్న, 11:37, 11 10 అనుకుంటా, సారీ. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. యోహాను శుభవార్త అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు ఎన్నోది 11 కాదు 37. యేసు ఎక్కడన్నా ఎన్నది? 39, 11 కదన్నా.
11:39, 37 కూడా చదవన్నా. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన అది మార్తా వచ్చి ఏమంటుంది చూడండి, మా మాట అండర్లైన్ చేసుకోండి. మీరు కూడా అదే మాట అంటారు, నేను కూడా అదే మాట అంటా. ప్రభువా అయ్యా ఆయన చనిపోయి ఎన్ని రోజులు అయిందంట? 4 రోజులు అయింది కనుక ఇప్పటికే ఏమొస్తాడు? వాసన వచ్చేస్తాడయ్యా. నువ్వు మళ్ళీ ఆ తలుపు తెస్తానంటున్నావు, వద్దయ్యా. నువ్వు చూడాలనుకుంటే 3 రోజులు ముందు వచ్చేది బాగుండేది కదయ్యా. అసలు నువ్వు ఏడుంటే నువ్వు చచ్చిపోయాడు కాదు కదయ్యా నా తమ్ముడు, నువ్వు ఎందుకయ్యా అన్నాడు. ఎవరంటుంది ఆ మాట? మార్త అంటుంది. అప్పుడు దేవుడు అంటాడు అద్భుతమైన మాట అంటాడు. అందుకు యేసు అమ్మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ అనుకోండి, ఇలా అనుకోండి, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనుకోండి, ఇలా అనుకోండి, అందరూ నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. అమ్మా ఏమంటున్నాడు యేసు? చదువు నాకు గట్టిగా. నువ్వు నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమ చూద్దాం. గట్టి చప్పట్లు కొడతారు ఒకసారి అందరు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడలా. ఏమంటే యాయీరు కుమార్తె అప్పుడే చచ్చిపోయింది, అయినా కానీ వెళ్ళి దేవుడు ఏమన్నాడు? భయపడబాకు, నమ్మిక మాత్రం ఉంచన్నాడు. ఇక్కడ లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది, అయినా కానీ ఇక్కడ మార్తతో ఏమన్నాడు? అమ్మా నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే ఎవరి మహిమను చూస్తానంటున్నాడు? దేవుని యొక్క మహిమను చూస్తావు నువ్వు. 4 రోజులు అవుతుంది, అయ్యా వాసన వస్తుందయ్యా, మళ్ళీ నువ్వు భలేవాళ్ళ ఉన్నావు, ముందే వచ్చి చూడొచ్చు కదా, 2 రోజుల ముందు రావచ్చుగా, 3 రోజుల ముందు రావచ్చుగా అని సనుగుతుంది, గొణుకుతుంది. నమ్మిక మాత్రమే ఉంచాలి. పరిస్థితి అంతా అయిపోయింది, నువ్వు కూడా అనుకోవచ్చు నీ పరిస్థితి మారదని. అరే ఇంకెవడు మారుస్తాడు రా, ఎవడు తిరుగుతాడు రా, ఇన్ని అప్పులు ఎట్లా అవుతుంది రా అని. నీకేం తెలుసురా? దేవుడు తన ఐశ్వర్యంలోంచి నాకు ఇచ్చును గాక, దేవుడు తన ఐశ్వర్యంలో నుంచి, ధన సమృద్ధిలో నుంచి నీకు దయచేయబడును గాక. ఎవరో తెలియదండి, రోడ్డు మీద వెళ్ళే వ్యక్తులు వచ్చి నీకు ఇస్తారండి. ఆమేన్ హల్లెలూయా. నిన్ను బలపరుస్తారండి. ఆమేన్ హల్లెలూయా. నీ కోసం ప్రార్థన చేస్తారండి. ఆమేన్ హల్లెలూయా. నీ కుటుంబానికి అండగా ఉంటారండి. ఆమేన్ హల్లెలూయా. దేవుడే అటువంటి వ్యక్తులను పంపించును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి, అయినా కానీ ఏం భయపడలా. అమ్మా నువ్వు నమ్మిక మాత్రం ఉంచమ్మా. మరియా మార్త చాలా విశ్వాసంగా ఉండేవాళ్ళు, ఆయన పాదాల దగ్గర కూర్చుకునేవాళ్ళు, చక్కగా మాటలు వినేవాళ్ళు, చక్కగా అన్నీ చెప్తే చక్కగా వినేవాళ్ళు. కానీ వాళ్ళకు కూడా ఏం లేదు, విశ్వాసం లేదు. వాళ్ళకు కూడా ఏం లేదు, దేవుడంటే ఆయన యొక్క విలువ తెలుసుకోలేదు. దేవుడని తెలుసు, యేసు ప్రభువారు అని తెలుసు, ఈయనే రక్షకుడు అని తెలుసు, కానీ అయ్యా వద్దయ్యా వాసన వస్తుందని ఆయనకే సలహాలు చెప్పేంత చూడడం అయిపోయాం. ఆయనకే సలహా చెప్తున్నావా? ఆయనకే కొన్ని 2 వాక్యాలు రాగానే, 2 మాటలు నీ దగ్గరికి రాగానే, 2 రోజులు సేవకుడు మీ ఇంటికి రాగానే ఆయన అలిసైపోతాడు. ఆయన తక్కువ అంచనా వేస్తూ ఉంటాం మనం. ఆయన దేవుని యొక్క పనిలో ఉన్నవాడు, దేవుని యొక్క సేవకుడు. దేవుడు ఆయన పిలుచుకున్నాడు సేవకి. ఆయన పనులు, ఆయన ఉద్యోగం, ఆయన కుటుంబం అన్నీ ఆయనకి ఇష్టమైన అన్ని విడిచిపెట్టి, తనకు లాభంగా ఉన్నాయన్ని విడిచిపెట్టి, నష్టంగా దేవుని కోసం ఇష్టంగా నలిగిపోవడానికి మీ మధ్యలోనికి వచ్చి పరిచర్య చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయనకి సలహాలు ఇచ్చేవాడిగా ఉండకూడదు, ఆయన్ని తప్పుదోవ పట్టించేదానిగా ఉండకూడదు. ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. ఏమన్నాడు అంటే, మార్తా మార్తా నువ్వు నమ్మిక మాత్రం ఉంచినట్లయితే దేవుని యొక్క మహిమను చూడాలి. నమ్మకం లేకపోతే నువ్వు చూడలేవు. అమ్మా నువ్వు నమ్మకం లేకపోతే నువ్వు చూడలేవు. నువ్వు నమ్మకం లేకపోతే నువ్వు ఆయన మహిమను చూడలేవు. ఆయన మహిమను కాదు కదా, ఇదిగో ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు కూడా చూడలేవు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని క్రిస్మస్లు జరిగినా, ఎన్ని 40 రోజులు ఉపవాసాలు ఉన్నా వేస్ట్ 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 వేస్ట్. నమ్మిక మాత్రమే ఉంచు. నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? దావీదులాగా కేయిలా ప్రజల మీద ఉండాలా? లేదు లేదు లేదు. దావీదులాగా ఆ కేయిలా ప్రాంతానికి మంచి చేశాను కదా, నేను 1000 రూపాయలు ఇచ్చాను కదా, నేను 1,00,000 రూపాయలు సహాయం చేశాను కదా, నేను చెప్పినట్టు వినాలి కదా, నాకు మంచి చేస్తారు అనుకుంటున్నావేమో. కాదు కాదు. నువ్వు మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, అధికారులు నమ్ముకోవద్దు. నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి ఆమేన్ హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం కంటండి, అబ్రహాము ఎడారిలో పిలుచుకున్నాడు. అబ్రహామును అన్ని జనుల నుంచి పిలుచుకున్నాడు. అన్ని జనుల నుంచి అబ్రహామును పిలుచుకొని
ఏం చేశాడు తెలుసా? గొప్ప ధనవంతుడిగా చేశాడంట. అబ్రహామును గొప్ప ధనవంతుడిగా చేస్తే ఆ ధనంలో ఆయన ఆనందించలేదంట. ఆ ధనం ఉంది కదా అని చెప్పి ఆయన ఆనందించలేదంట, తృప్తి పడలేదంట. వెళ్ళి పాదాలు పట్టుకొని, అయ్యా నా జీవితంలో ఉన్నంత కాలం ఇదిగో నాకు ఒక వారసుడు కావాలయ్యా. ఏం కావాలని అడిగాడు? నాకు ఒక వారసుడినివ్వయ్యా. నాకేం చేసుకోనయ్యా ఇన్ని పశువులు, నాకేం చేసుకోనయ్యా ఇంత సంపద, ఇదంతా నాకెందుకయ్యా అని ఎప్పుడు 100 ఏళ్ళప్పుడు అంట వెళ్ళి 100 సంవత్సరాలప్పుడు వెళ్ళి అడుగుతున్నాడంట, నాకు ఒక వారసుడు కావాలయ్యా అని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? ఏమడిగాడు? ఎంతమందిని అడిగాడు? ఏమ్మా చెప్పాలి, వెనకాల చెప్పాలి. ఎంతమందిని అడిగాడు? ఒక్కడనే అడిగాడు అబ్రహాం. కానీ దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా